సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని హరీష్ రావు పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనకపోవడం వల్లే పంట తడిసి ముద్దైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు అధైర్యపడొద్దని, అండగా ఉండి కొట్లాడతామని భరోసా ఇచ్చారు. తడిసిన ప్రతి గింజను తరుగులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 50% వరకు కూడా ధాన్యం కొనుగోలు జరగలేదని, సీఎం రేవంత్ 80% కొనుగోలు పూర్తయిందని అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నోడు రోడ్లెక్కుతుండు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నోడు కూడా రోడ్డెక్కే తిరుగుతుండు. తమ బాధ్యతల్ని విస్మరిస్తూ రైతాంగాన్ని అలా ఇబ్బందుల పాలు చేస్తున్నది ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్. మీకు చిత్తశుద్ది లేదు, రైతుల పట్ల చిత్తశుద్ది లేదు. వాస్తవానికి రోహిణి కార్తె వచ్చింది. గతంలో ఎప్పుడైనా రోహిణి కార్తె వచ్చే వరకు దాదాపు వడ్లు అయిపోతుండే. మీరు మొదలు నెల రోజులు వడ్ల కొనుగోలును ఆలస్యం చేసినారు. ఒక నెల రోజులు ఆలస్యం చేసింది. ఆన్లైన్ ట్యాగింగ్ అని, మొత్తం లోడ్ అయినాక అది ఏ మిల్లుకు పోవాలనో చెప్తామని, ఇది కొత్త రూల్స్ అని చెప్పి ఒక నెల రోజుల సమయాన్ని వృధా చేయడం వల్ల వడ్ల కొనుగోలు ఆలస్యమై ఇవాళ రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పటిదాకా సగం ధాన్యం కూడా పోలేదు. ఇంకా సగం ధాన్యం మార్కెట్లలో, కళ్ళాల్లో రైతుల దగ్గరనే ఉంది. ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? 80% కొన్నాం, 20 పైసలే ఉంది అంటున్నాడు. మరి నువ్వు హైదరాబాద్ లో కూర్చుంటే నీకు నిజాలు తెలియవు. ఏ మార్కెట్ కి పోయినా, ఏ ఊరికి పోయినా కూడా 50% ధాన్యం పోయింది. ఇంకా 50% ధాన్యం రైతుల దగ్గరనే ఉన్నది. ప్రభుత్వం పూర్తి అవగాహన రహిత్యంతో, బాధ్యతా రహిత్యంతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది. సో ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు పడి పంట అంతా కూడా తడిచిపోయింది. రేపటికల్లా మొత్తం మొలకెత్తే అవకాశం ఉంది. ఆ ధాన్యం కూడా పగిలిపోతుంది కనుక యుద్ధ ప్రాతిపదికన తడిసిన ధాన్యాన్ని వెంటనే పార్బాయిల్ రైస్ మిల్లకు పంపాలని, రైతుల్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.